వేద పండితుల నడుమ మార్కండేయునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. హాజరైన మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు. వనదేవతకు ప్రత్యేక పూజలు. అతిపెద్ద బతుకమ్మ వద్ద పద్మశాలీల కోలాహలం. జై పద్మశాలి, జై మార్కండేయ. హాజరైన మంత్రి కొండా సురేఖ, యూనిటీగా ఉండాలని పద్మశాలీలకు పిలుపు. కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో రాగానే మన కులదైవమైనటువంటి మార్కండేయుని మరి పూజించి వారికి మొక్కులు చెల్లించుకొని పూజలు నిర్వహించి ఆ తర్వాత మరి పెద్దలు వారి యొక్క మాటలు నాలుగు చెప్పి ఆ తర్వాత భోజనాలు చేసుకొని సాయంత్రం వరకు పిల్ల పాపలతో ఇక్కడ ఎంజాయ్ చేసి మరి ఇంటికి వెళ్ళడము. దీపోత్సవం కూడా ఉంటుంది రాత్రికి. ఓకే, కార్తీక దీపోత్సవం కూడా లాస్ట్కి అయిన తర్వాత ఇళ్లకు వెళ్ళే కార్యక్రమం చేయడం అనేది ఇది ఒక మంచి ఆనవాయితీ. ఇది ఏంటి అంటే ఎక్కడెక్కడ అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి మన ఏంటంటే బంధుత్వాన్ని పెంచే అవకాశం ఉంటుంది, ఫ్రెండ్షిప్ ని పెంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరం అన్ని చోట్ల కూడా కలుసుకోము. ఇటువంటి చోట కలుసుకున్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకునేటప్పుడు అనుకోకుండా ఒకరికి అమ్మాయి ఉంటాడు, ఒకరికి అబ్బాయి ఉంటాడు, మేము సంబంధాలు చూసుకుంటా ఉన్నాం అంటే అరే మీ అబ్బాయికి ఎంత, మా అమ్మాయికి ఎంత అని ఈ విధంగా ఇక్కడ కొన్ని సంబంధాలు కూడా కలిసేటువంటి అవకాశాలు ఉంటాయి, పెళ్లిళ్ళు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి చెడులు కూడా చెప్పుకొని మరి రాబోయే రోజుల్లో మన కులం కోసం మనం ఏం చేసుకోవాలి, మరి ఇతర కులాల వాళ్ళు ఎట్లా ఉంటా అన్నారు, మనం ఎందుకు ఇట్లా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే యూనిట్ సందర్భంలో శుభాకాంక్షలు ఇస్తా ఉన్నాను. మరి కార్తీక మాసం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి మాసం. ఈ మాసంలో మరి గతంలో గ్రామీణ ప్రాంతాలలో గ్రామస్తులందరూ కూడా ఊరు బయటకు వెళ్ళి ఒక రోజు మంచి రోజు చూసుకొని అక్కడ కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు భోజనాలు చేసుకొని వాళ్ళకు ఒక
ఏంటంటే నమ్మకం ఏంటంటే ఎటువంటి చెడు గాని మన ఊర్లోకి రాకూడదు, ఎటువంటి మరి ఇబ్బందులు కూడా ఊరికి కలగకూడదు, ఊళ్ళో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మరి కుటుంబాలన్నీ చల్లగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి నమ్మకంతో ఆ రోజు గ్రామీణ ప్రాంత ప్రజలు గ్రామం అవతలకు వెళ్ళి వంటలకని వెళ్ళే వాళ్ళు, వనభోజనాలని చేసుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు ఊరంతా వెళ్ళేవాళ్ళు. కానీ రాను రాను ఇది ఏ విధంగా తయారైందంటే ఇది ఏ కులం వాళ్ళు ఆ కులం వనభోజనాలు చేసుకునే ఆనవాయితీ ఇప్పుడు వచ్చింది. ఆ క్రమంలోనే ఇక్కడ 5 సంవత్సరాల కాలంగా మన పద్మశాలి సంఘం తరఫున ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నందుకు భోజనాలు చేసిన పద్మశాలీలు మంత్రి సురేఖ, మేయర్ సుధారాణి. ఆకట్టుకున్న ఆట పాట. కార్తీక మాస దీపోత్సవానికి ప్రత్యేక పూజలో పూజారులు, డాన్స్ చేసిన పద్మశాలి లీడర్లు, కమిటీ పెద్దలు ఉత్సాహంగా ఉల్లాసంగా పద్మశాలీల వన భోజన మహోత్సవం. विश्वेश्वराय नरकान्तकतारणाय करुणामृताय शशिशेखरधारणाय బాల్ కాదు, బ్యాట్ కాదు, బాహుబలి కాదు, మరేంటిది? వడా బడా ఆంటీ, బడా ఆంటీ. సీఫర్ బీఫర్ బడా ఆంటీ అంటే సీఫర్ యా చోటా ఆంటీ. పిల్లలు చాలా ఇంటెలిజెన్స్ ఉంటారు. చోటా ఆంటీ మరి ఏంటిది? చిన్న ఆంటీ. చిన్న ఆంటీ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒప్పుకో కదా. ఓకే, డి ఫర్ దూసరా ఆంటీ, ఈ ఫర్ ఇంకో ఆంటీ. ఎక్కడ పోతే జడ్డు వరకు ఆంటీల గురించి చెప్తారు, ఎందుకంటే ఆంటీ తప్ప ఓకే, మానవ మాత్రంలో మనం నోరు ఉంటేనే మాట్లాడుతున్నాం, ఇది కూడా నోరు ఉంటేనే మాట్లాడతాయి. నోరు తీసేద్దాం. ఓకే, నోరు లేదు కాబట్టి మాటలు రావు, అంతేనా? హలో హలో, అదేంటి సౌండ్ వస్తుంది? మన నోరు వస్తున్నా కూడా ముక్కులోకి వెళ్ళి సౌండ్ వస్తుంది, అదే ఇక్కడ జరుగుతుంది. ముక్కు ఉంది కదా, ముక్కు కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు కళ్ళకి వెళ్ళి వస్తుందా? కళ్ళు మాట్లాడతాయా? ఇప్పుడు ఏం చేస్తుంది? కళ్ళు ఉన్నాయి, ప్రాణం ఉంది కదా, ఆ కళ్ళను కూడా తీసేద్దాం. ఓకే,
ఇది మిమిక్రీలో ఒక భాగం, టాకింగ్ డాల్లో ఒక భాగం. ఈ ఆర్ట్స్టైల్ ఆర్ట్ మరి మొట్టమొదటిసారిగా మన వరంగల్ లోపల దీంతో ఒక 2000 షోస్ పైన ఇచ్చుంటాను. మరి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మా కుల బాంధవులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నాడు. నెక్స్ట్ బాబు సమాధా బాబు మీరు ఇక్కడ రామా తొందరగా టైం వేసేది. చిక్కువ వెంకటేశ్వర లక్ష్మీ తొందరరా ఓ వెంకటేశ్వర నీదే పాట రత్నాకర్ సునీత చెల్లెలు వేదిక మీదకి రాదు. గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎన్నెల్లో చిరెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే పొలంలో రావమ్మ ఆగమంటే రేగే నమ్మ సొగాడు ఆగడ పిల్లోడైనా నీవోడు అందాల విందమ్మ నువ్వు వాటెట్టుకుంటే వందల పంట వద్దంట విందమ్మ నువ్వు చెయ్యకు చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చెయ్యకు చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ చూడు వచ్చి గోదారమ్మ ఇంకా యువకులు ఎవరైనా రావచ్చు. Hey, hey, hey.
ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. ఇలలో ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు దేవెన్నెలా లేదులే. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. దాతలకు కమిటీ పెద్దలకు ఘన సన్మానాలు. ఆకట్టుకున్న చిన్నారుల డాన్స్లు. సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ రావాలి. Exclusive DJ Sai Ganesh. DJ Shabir. Exclusive DJ Sai Ganesh. పైకి బని అటు పైకి బని స్వరాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ వీడియో.
మంత్రిగా ఉన్నారు. వారు మన చేనేత కానీ మిగతా వారందరికీ కూడా అక్కడ హైదరాబాద్ లో ఉండి మన కొత్తవాడ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. ఒక మేయర్ గా నాకు కూడా ఎప్పుడు కూడా పూర్తి సహకారం అందిస్తూ ఏది కావాలన్నా కానీ మంత్రిగా సెక్రటేరియట్ లో ఉంటూ కొన్నేళ్ల నుంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ 5 ఏళ్ల నుంచి ఇంకా ఒక గ్యాదరింగు మనోళ్ళు ఒక సందర్భంగా ఈ యొక్క వనమహోత్సవానికి అందరు కూడా వచ్చి వారి యొక్క మూమెంట్స్ అన్ని షేర్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ ఇయర్ కంటే ఒక ఇయర్ ఎక్కువ వస్తూ వారికి అనుకూలంగా కూడా సదుపాయాలు జరగడం, తర్వాత ఈ కార్యక్రమానికి వాళ్ళ తోచినంత కూడా సహాయం చేయడం జరిగింది. కాబట్టి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా గ్యాదరింగ్ అయ్యి ఈ యొక్క గ్యాదరింగ్లో విశేషం ఏమంటే కార్తీక మాసంలో పద్మశాలి, ఇందులో శివుని ఎక్కువ ఆరాధించే నెల. దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఉపవాసాలు మంచి పవిత్రంగా చేసే పద్మశాలి అంటే అగ్రగామి. దానికి తోడుగా వీళ్ళందరూ కూడా ఒక నిష్ఠతో పద్మశాలీలు ఈ విధంగా అందరూ ఎప్పుడు కూడా కలవకుండా ఉండే వాళ్ళు కూడా ఈరోజు వచ్చి అందరు కలుసుకోవడం, ఈ కులాసాలు తెలుసుకోవడము, తర్వాత వారి సాధక బాధకాలు చెప్పుకొని షేర్ చేసుకోవడము, వాళ్ళకు ఉండేటువంటి పెళ్లిళ్ళ పరిచయాలు అనుకోండి, ఇంకా మిగతా విషయాలు కూడా అన్నీ చర్చించుకునే విధంగా ఈ యొక్క వేదిక సహాయపడుతుంది. అదేవిధంగా ఇంకా అభివృద్ధి చెందాలని మనమందరం కూడా రాబోయే కాలంలో రాజకీయంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక తాటిపైకి వచ్చి మనం రాజకీయ అవకాశాన్ని కూడా వదులుకోకుండా చూసుకునే బాధ్యతగా మీరందరూ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా సంతోషం. పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్తీక వనభోజనాలు గత 5 సంవత్సరాల నుంచి నిర్వహించుతున్నాం. పద్మశాలి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో, అలాగే దాతల సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం. ఎందుకనంటే మనం పద్మశాలి సంఘాన్ని కొద్దిగా ఉధృతపరచాలని, అలాగే బలోపేతం చేయాలని, అలాగే మనం అందరం కలిసి ఒక వేదికగా చేసుకొని ఈ వనభోజనాలని ఒకటి ప్రోగ్రాం తయారు చేసి, ఎందుకంటే దీనిలో వ్యాపారం చేసిన కూడా ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, మిగతా బిజినెస్ మెన్లు ఉన్నారు. వాళ్ళందరూ ఒక తాటిగా వచ్చి వాళ్ళు అల్మడిస్తున్నారమ్మా. వాళ్ళకి ఇచ్చే నూనె ఇచ్చేటోళ్ళు అన్నం తింటాను కానీ నేతలు ఇచ్చిన వాళ్ళకి అన్నం దొరుకుతలేదు. వాళ్ళకి పెన్షన్లు వచ్చే విధంగా, వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా ఏదో మనిషికి కొంత అమౌంట్ కూడా ఇవ్వాలని గవర్నమెంట్ తలంచుతుందట. అలా వరంగల్కి ఎక్కువ అమౌంట్ తెప్పియాలని మీ అందరికీ ఈ సభాముఖంగా 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నా. ఇచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మనం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కలవాలని, అదే విధంగా దీనికి ప్రోత్సహిస్తున్న పెద్దలు, గౌరవనీయులు అందరూ కూడా పేరు పేరున దాతలందరికీ కూడా మనం దాతలుగా నిర్వహించుకునే ఒక 200 మంది టార్గెట్. సంబరంగా పద్మశాలి కార్తీక మాస వనభోజన మహోత్సవం